చిరంజీవి 1978లో చిత్రరంగ ప్రవేశం చేసి 79 కల్లా 10 చిత్రాల్లో నటించాడు. అబ్బాయి స్థిరపడినట్లే అని అనుకున్నారు తల్లిదండ్రులు. ఏ హీరోయిన్ మోజులోనైనా పడతాడని అనుకున్నారో ఏమో పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా హాస్య నటుడు అల్లూరి రామలింగయ్య గారి సతీమణి కనకరత్నం గారు ఒకరోజు చిరంజీవిని చూడటం తటస్థించింది. వాళ్ళ ఇంట్లో అద్దెకు ఉంటున్న తమ సమీప బంధువు సత్యనారాయణను కలుసుకోవడానికి చిరంజీవి వచ్చేవాడు. అల్లూరి రామలింగయ్య దంపతుల కుమార్తె సురేఖ ఇంట్లో ఆమెను చిట్టి అని పిలిచేవారు. చిట్టికి పెళ్లి సంబంధాలు చూస్తున్న వాళ్లకు చిరంజీవి తగిన వరుడు అవుతాడని అనిపించింది. సత్యనారాయణ అడిగి కొన్ని వివరాలు తెలుసుకున్నారు. మరికొన్ని వివరాలు తెలుసుకోమని తమ కుమారుడు అల్లు అరవింద్కు చెప్పారు. అరవింద్ తనకు చిరంజీవికి కామన్ ఫ్రెండ్ అయిన నిర్మాత జయకృష్ణతో తమ ఉద్దేశాన్ని వివరించారు. దాంతో జయకృష్ణ రంగంలోకి దిగారు. సంధానకర్తగా చిరంజీవి కుటుంబాన్ని సురేఖ కుటుంబాన్ని సమావేశపరిచారు. అప్పటికే చిరంజీవి బుద్ధిమంతుడిగా క్రమశిక్షణ గల నటుడిగా నలుగురు చెప్పుకోవడం అల్లు కుటుంబ సభ్యులు విన్నారు. సంబంధం ఖాయం చేసుకోవాలనుకున్నారు. ఇప్పుడే పెళ్ళెందుకు అని చిరంజీవి అంటున్నా ఇప్పుడే పెళ్లి జరగాలి అని అందరూ ఒప్పించారు. నటరత్న ఎన్టీఆర్ సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. అప్పటికే సురేఖ చిరంజీవి నటించిన చిత్రాలు చూసి ఆయన ఫ్యాన్ అయిందట. మరి చిరంజీవిని ఆమె మొదటిసారి ఎప్పుడు చూసింది? అప్పుడు ఆమె ఎలా రియాక్ట్ అయింది అంటే, తాయారమ్మ బంగారయ్య శతదినోత్సవ సభలో తొలిసారి చిరంజీవిని చూశారు సురేఖ. ఇదేమిటి ఈయన ఇంత సింపుల్గా ఉన్నారు, హీరో అంటే స్టైల్గా ఉండాలి కదా అని అనుకున్నారట. చిరంజీవి సురేఖల వివాహం 1980 ఫిబ్రవరి 20న ఉదయం 10:50 చెన్నైలోని రాజరాజేశ్వరి కళ్యాణ మండపంలో జరిగింది. అలా సురేఖ చిరంజీవి నిజ జీవిత కథానాయికగా మారింది. 36 సంవత్సరాలుగా ఈ హీరో హీరోయిన్ల వైవాహిక బంధం అన్ని ఆటుపోట్లను ఎదుర్కొంటూ దృఢంగా కొనసాగుతోంది.